సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఈ ప్రతికూలతల్లో మనము ఎలా ప్రార్థన చేయాలో, ప్రార్థన చేయడం ద్వారానే మనము పరిస్థితులను జయించగలమని, ప్రార్థనే మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయగలిగింది అనే విషయాలను మీకు అనేకముగా తెలియచేయడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మా ఆశ మీరందరూ కూడా మంచి ప్రార్థనా పరులుగా, ప్రార్థించేవారుగా, మీరు ప్రార్థనా యోధులుగా, యోధురాండ్లుగా మీరు సిద్ధపడాలని, దేవుడు అట్టి అభిషేకమును అట్టి ఆత్మను ప్రభు మీకు అనుగ్రహించాలని దైవజనుడిగా మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనే ఎంత శక్తి కలిగిందో, ప్రార్థన ఎంత ఉన్నతమైనదో మనము ప్రార్థించినప్పుడే దేవుని ఎదుట నిలబడతామని ప్రభువే తెలియచేశారు. ఎన్నో పరిస్థితులు మన జీవితంలో మనల్ని బాధిస్తూ, వేధిస్తూ, మనల్ని నిరాశలోనికి నెట్టివేస్తున్నాయి. అలాంటి నిరాశలో ఆశ కలిగి మనము ప్రార్థన చేస్తే దేవుడే గొప్ప విడుదలను దేవుడు ప్రసాదిస్తాడు. కృంగిపోవద్దని, అధైర్యము చెందొద్దని, మీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోయినా, మిమ్మల్ని ప్రోత్సాహపరిచేవారు లేకపోయినా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అనుభవపూర్వకంగా ఈ మాటను మీకు తెలియచేస్తున్నాను. అలాంటి నిరాశ, అలాంటి ప్రతికూలతల్లో మీరు దేవుని పాదాలను ఆశ్రయించి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ప్రభువే చెప్పారు, మనందరము ప్రార్థన చేయాలని. అనేక పరిస్థితులు లోకం ఎదుర్కొంటూ ఉంది. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మనందరము కూడా ప్రార్థించేవారుగా ఆదిమ క్రైస్తవ సంఘములో అట్టి ఐక్యత, అట్టి ప్రేమ, అట్టి సహవాసం, అట్టి దాతృత్వం ఎలా కలిగిందంటే వారందరూ ప్రార్థించేవారు. ఈరోజు మనం ప్రార్థన గురించి ఎంతగా మాట్లాడుకుంటూ ఉన్నా, ఈరోజు ప్రార్థించే వారిని మనము వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకు అని అంటే ఈరోజు చెప్పేవారే ఉన్నారు కానీ ప్రార్థించేవారు లేరు. ఒక దైవజనుడిగా, ప్రార్థన విలువను ఎరిగిన వాడుగా ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన అంటే ఏదో వల్లించడమో, ప్రార్థన అంటే చదవడము కాదు. మనము హృదయపూర్వకముగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. మనం అలా ప్రార్థన చేయాలంటే మనందరం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆత్మలో మనము ప్రార్థన చేయాలి. మనము ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. దేవుడే మన బలహీనతలను ఎరిగి తన ఆత్మ ద్వారా మనలో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల చేత దేవుడు మనల్ని ప్రార్థిస్తాడు. ఒకప్పుడు నా జీవితంలో ప్రార్థన చేయించుకునేవాడిని. అలాంటి స్థితిలో నుండి ఈరోజు ప్రార్థన చేసే స్థాయిలోనికి దేవుడు నన్ను నడిపించాడు. నా ప్రార్థన జీవితము దినదినము పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఇంత పరిచర్య చేయడానికి కేవలము ప్రార్థనే అని దైవజనుడిగా ఈ మాటను ధైర్యంగా చెప్తూ ఉన్నాను. ఈ కాల ధ్యానాంశాలు వినుచున్న మీరందరూ కూడా ప్రార్థన చేయాలని, ప్రార్థించేవారిగా ఉండాలని, నాశనమైపోతున్నటువంటి ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించినట్లుగా, పనివారు కొరకు మనము ప్రార్థించినట్లుగా, దేవుని సంఘ క్షేమము కొరకు మనము ప్రార్థించినట్లుగా, రోగులైన వారి కొరకు మనము ప్రార్థించినట్లుగా, అధికారుల కొరకు మనము ప్రార్థించినట్లుగా ప్రతి ఒక్కరము కూడా అలాంటి ప్రార్థనా జీవితము కలిగి దేవుని సన్నిధానములో మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఒక దైవికమైన శక్తి గలవారిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. మరి అలాంటి ప్రార్థనా జీవితము మీరు కలిగి ఉండాలని ఈ ఉదయకాలము ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. రోజు రోజుకి మన ఆత్మీయమైన స్థితి పెరగాలని, మీ ప్రార్థనా జీవితం పెరగాలని, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మీరు ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలని దైవజనుడిగా
ఆశ కలిగి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ అలాంటి ప్రార్థనా పరులుగా మీ సంఘాలలో, మీ సహవాసాలలో, మీ దైవజనుల ఎడల మీరు గొప్ప నమ్మకము కలిగిన మంచి ప్రార్థనా పరులు అని సాక్ష్యము పొందేంతగా అట్టి ప్రార్థనా జీవితాలు మీరు కలిగి ఉండాలని చాలా మంది ఈరోజు సంఘాలకు వస్తున్నారు, దేవుని వద్దకు వస్తున్నారు, కానీ వారి జీవితాల్లో ప్రార్థన చేయడము రావడం లేదు. ప్రార్థనను ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు ప్రార్థన నేర్చుకోవట్లేదు. ఈరోజు ఈ మాటలు వినుచుండగా మరి మీ ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించేంత గొప్పవాడినేమి నేను కాదు, కానీ ఒక దైవజనుడిగా భారము కలిగి ప్రోత్సాహపరచడానికి ఈ ఉదయకాల ధ్యానాంశాల్లో మీరందరూ ప్రార్థన చేయాలి, ప్రార్థించేవారుగా ఉండాలని తెలియచేస్తున్నాను. వీటన్నిటి నుండి మిమ్ములను తప్పించగలిగింది, మిమ్ములను విడిపింపగలిగింది, మీ పరిస్థితులన్నిటి నుండి మీరు జయం పొందాలంటే మీ జీవితాల్లో మీ ప్రార్థన బలిపీఠాలు సరిచేయబడి మా హృదయంలో ఉన్న భారము మీరందరూ ప్రార్థనా పరులుగా మారాలని. ఒకవేళ ఈ లోకంలో ఏమీ లేకపోయినా పర్లేదు, ఎవరు లేకపోయినా పర్లేదు, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఆ ప్రార్థనే నిన్ను నిలబెడుతుంది. రేపు ఆ ప్రార్థనే నిన్ను దేవుని ఎదుట శక్తివంతుడిగా చేస్తుంది, ప్రజల ముందుకు నిన్ను తీసుకువెళ్తుంది. అలాంటి ప్రార్థనా జీవితం కలిగి మీరందరూ దేవుని రాకడకు సిద్ధపడాలని, మీతో పాటు అనేక మందిని సిద్ధపరచాలని దేవుడు మనందరినీ అలాగూ సిద్ధపరిచి ఆ నిత్యత్వములో చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మేము ఎలాగూ ప్రార్థించాలో మాకు తెలియదు, కానీ ప్రార్థనను గూర్చిన అనేక విషయాలు మీరు మాకు తెలియచేస్తూ వచ్చారు. ఈ దినము మేమందరము అలాగూ ప్రార్థించగలిగినట్లు, అట్టి భారమును, అట్టి ఆత్మీయ అనుభవము కలిగి ఆత్మయందు మేము ప్రార్థన చేయగలిగినట్లు మీరే కృప చూపించండి. అట్టి రీతిగా నా బిడ్డలందరిపై మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి, ప్రార్థనాత్మను దయచేయండి. మీ సన్నిధానములో మేమందరము భారము కలిగి ఈ కడవరి దినాలలో మా భారతదేశంలో ఒక ప్రార్థనా ఉద్యమం కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికే ఎంతో మంది అభిషేక్తులు మీరు లేవనెత్తారు, ఎంతో మంది దైవజనుల హృదయాల్లో భారభరితమైనటువంటి ప్రార్థనాత్మను మీరు ఉంచారు నాయన. వారి యొక్క భారములో మేము పాలు పంపులు పొందినట్లు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక అభిప్రాయము కలిగి మేమందరము ప్రార్థన చేయగలిగినట్లు అట్టి ప్రార్థనా జీవితము, అట్టి ప్రార్థనాత్మను మాకు మీరు దయచేయండి. ఈ ఉదయ కాలము మీ పాదముల యొద్ద ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.